హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎంటీ హ్యాకర్ తెలుగు కింగ్. ఈరోజు మీరు చూస్తుంది రీఛార్జబుల్ డ్రిల్లింగ్ మిషన్ ఎలా రిపేర్ చేసుకోవాలో. ఈ డ్రిల్లింగ్ మిషన్ ప్రాబ్లం ఏంటంటే, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ ఎక్కి 1 నిమిషం వరకు పనిచేసి తర్వాత డిశ్చార్జ్ అయిపోతుంది. దీని కారణం బ్యాటరీ లైఫ్ అయిపోయింది. కొత్త బ్యాటరీలు తెచ్చి రీప్లేస్ చేసుకోవాలి. లేట్ చేసుకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్క్రూ లోడ్ తీసి అందులో ఉన్న బ్యాటరీలు బయటికి తీయాలి. ఇందులో మెయిన్ బోర్డ్, బ్యాటరీలు డౌన్ అయిపోయినప్పుడు మనకి అవసరమైనప్పుడు వాడుకునే స్విచ్, బ్యాటరీల పైన ఉన్న షార్ట్ క్లిప్స్ తీసివేయాలి. వీటిని షార్ట్ వెల్డింగ్ చేసి బ్యాటరీలకి ఇలా ఐరన్ పీసులు అంటిస్తారు. వీటిని రిమూవ్ చేసుకోవాలి. మీరు చూసేది అది సెన్సార్. బ్యాటరీ హీట్ ఎక్కినప్పుడు బ్యాటరీని కూల్ చేస్తాయి. ఈ విధంగా బ్యాటరీ రిమూవ్ చేసుకోవాలి. బ్యాటరీని ఇలా రిమూవ్ చేసిన తర్వాత మదర్ బోర్డు తీసి పక్కన పెట్టాలి. బ్యాటరీకి పాజిటివ్ నెగిటివ్ సింబల్స్ ఉంటాయి. కొత్త బ్యాటరీలు తీసి పాత బ్యాటరీలు ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో ఫిక్స్ చేసుకోవాలి. పాజిటివ్ నెగిటివ్ సిరీస్ కనెక్షన్లో బ్యాటరీలు ఇవ్వాలి. పాత బ్యాటరీలు 2 మిగిలిపోయిన అవి కూడా రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా బోర్డు ఫిక్స్ చేసి ఉండేది. ఈ బోర్డు పాజిటివ్ నెగిటివ్ ఆ సైడ్ ఈ సైడ్ ఉంటాయి. బ్యాటరీలు కింద పడకుండా టేప్ వేసేద్దాం. పైన ఉన్న డస్ట్ క్లీన్ చేసుకోవడానికి డస్టర్తో రిమూవ్ చేద్దాం. అదేవిధంగా షోల్డరింగ్ పేస్ట్ అప్లై చేయాలి. షోల్డరింగ్ లెడ్ తీసుకొని బ్యాటరీ మీద అప్లై చేయాలి. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. టీవీకి వచ్చే కేబుల్ వైర్ ఫ్రెండ్స్. కేబుల్ వైర్ లోపల కాపర్ వైర్ ఉంటుంది. ఆ వైర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వైట్ కలర్లో ఇన్సులేషన్ ఉండేది.
దాన్ని రిమూవ్ చేసేసి దాన్ని చదరంగా అనగగొట్టాలి కాపర్ వైర్ని. బ్యాటరీలకి సైడ్ షోల్డరింగ్ చేసినప్పుడు బ్యాటరీ బాక్స్లో సెట్ అవ్వదు ఫ్రెండ్స్, అందుకని అనగొట్టాలి కాపర్ వైర్ని. అనగొట్టిన తర్వాత షోల్డరింగ్ పేస్ట్ అప్లై చేసి ఈ విధంగా షోల్డరింగ్ చేసుకోవాలి. సిరీస్లో షోల్డరింగ్ ఇచ్చుకోవాలి. పాజిటివ్కి నెగిటివ్ ఇవ్వాలి, నెగిటివ్కి పాజిటివ్ ఇవ్వాలి. ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఒక విధంగా చెప్పాలంటే బ్యాటరీ రిమూవ్ చేసేటప్పుడు కనెక్షన్ ఎలా ఉందో ఆ విధంగా ఇచ్చుకోవాలి. ఈ విధంగా షోల్డరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టూ సైడ్ షోల్డరింగ్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ బోర్డ్ పెట్టేసి ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకోవాలి బోర్డుకి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. లైక్ కొడతాం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా పాజిటివ్ వైపు షోల్డరింగ్ చేసుకొని నెగిటివ్ వైపు షోల్డరింగ్ చేసుకోవాలి. సెన్సార్ రిమూవ్ చేసేటప్పుడు ఎలా ఉందో ఇలా అలానే సెట్ చేసేయాలి. ఈ వీడియోలో అర్థం కాకపోతే కామెంట్ చేయండి, లేకపోతే ఈ వీడియోని మళ్ళీ స్క్రిప్ట్ చేసి చూడండి. ఈ విధంగా సెట్ చేసేసుకొని స్క్రూలు బిగించేసుకుని డ్రిల్లింగ్ మెషిన్ వర్కింగ్ చూడండి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, వర్కింగ్ అవుతుంది. ఛార్జింగ్ పెట్టి చూద్దాం. రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది చూసారా ఫ్రెండ్స్, ఛార్జింగ్ ఎక్కుతున్నట్లే. స్పీడ్ పెంచుతూ తగ్గిస్తూ నడుచుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. స్క్రూ బిగించుకోవడానికి సెట్ అయ్యే బిట్టు ఫ్రెండ్స్.